శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 28 జూలై నుంచి 3 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో చంద్రుడు, వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవి శుక్రులు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, అలాగే కుంభంలో శనిగారు, ఇక మీనరాశిలో రాహువు. వారాంతానికి వచ్చేటప్పటికి గ్రహస్థితులలో వచ్చిన మార్పు: చంద్రగ్రహము కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే శుక్రగ్రహము సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు మార్పులు జరిగి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అంటే, కుజ గురులు గురుమంగళ యోగాన్ని తెలియచెప్తూ ఉన్నాయి. అయితే ఇది కూడా ఒక మంచి యోగమేను. జన్మజాతకంలో ఈ యోగం ఉన్నవారికి వ్యాపార అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ కానీ, ఇతరత్ర వాహనాలకు సంబంధించిన కొనుగోళ్ళు, అమ్మకాలు కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. అలాగే రవి శుక్రుల కలయిక శుక్రమూఢమిని తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పుడు వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఈ కలయిక విడిపోయింది. శుక్రాచార్యుల వారు వచ్చేసి సింహరాశిలోకి వెళ్ళిపోయారు. అయితే అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. అలాగే మానసిక వికాసం చక్కటి లబ్ధితో కూడి ఉంటుంది. అంటే ఒకళ్ళని అర్థం చేసుకోవడం ద్వారా బహుమతులు పొందడము అలాంటివి ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి చంద్రుల కలయిక ఇది అమావాస్య రోజుల్ని తలపిస్తుంది. రవిచంద్రుల కలయిక అయితే 2.5 రోజు ఉంటారు కాబట్టి, ఇటు త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, లేదా చతుర్దశి, అమావాస్య, పాడ్యమి ఇలా కలవడానికి అవకాశం ఉంది. చంద్రుడు రవితో మనిషి యొక్క విల్ పవర్ కాస్త తగ్గుతుంది. అంటే ఆ రోజున తెలియని దిగులు, తెలియని బెంగ ఇలాంటివి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అవి ఆ స్థానము సరిగా లేని వాళ్ళకి అనిపిస్తాయి. ఆ స్థానం బాగున్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మంచి కమాండింగ్ నేచర్ ఉంటుంది. పైగా చంద్రుడు స్వస్థానంలోకి వచ్చున్నారు కదా, కాబట్టి ఇంకా చాలా మనస్సు బలోపేతమైనట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ కలయిక మంచిది అని చెప్పి, చాలా మంచిది అని చెప్పి తెలియచెప్తాము. ఇక బుధ శుక్రుల కలయిక సున్నితమైన ప్రవర్తనతో కూడినటువంటి ఆలోచనలు, చక్కటి ఆలోచనలు, అతి సున్నితమైన ప్రవర్తన, 10 మందిని ఆకర్షించడము, 10 మంది దృష్టిలో పడడము, చాలా గొప్పగా పడతారు. 10 మంది దృష్టిలో పడ్డం అంటే ఏదో అనామకంగా ఉండిపోవడం అలా కాదు. చాలా ఇతను ఏంటి ఇన్నాళ్ళ నుంచి మనము ఏదో అనుకున్నామే, ఇంత డిసిప్లిన్ ఉందా వీరిలో అని ఆ విధంగా అనుకుంటారనమాట. కాబట్టి చక్కటి యశస్సు, కీర్తి ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ఇక రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం రోజులు కూడా గ్రహస్థితులను పరిశీలించినట్టయితే, గ్రహాల అనుకూలత ఎలా ఉంది అని చెప్పుకునే దానికన్నా గ్రహాల అననుకూలత ఎలా ఉంది అనేది ఇక్కడ తెలియజెప్పుకోవడం ప్రధానం. గ్రహాల అననుకూలత ఎక్కువగా కనిపిస్తూ ఉన్న కారణం చేత ఈ వారం రోజుల కాలము కూడా వీరు నవగ్రహ ఆరాధన చెయ్యండి. అలాగే శివునికి తైలాభిషేకం చెయ్యండి. మీ ఇంటి ఇలవేల్పుని పూజ చెయ్యండి వదలకుండా. వీలైతే ఒకసారి మీ ఇంటి దేవుని యొక్క క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకుంటాము అని మొక్కుకోండి. ఈ విధంగా దైవ చింతనలో మీరు ఉన్నట్లయితే చాలా వరకు ప్రశాంత జీవితం వస్తుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే నవధాన్యాలు తీసుకోండి. అవి గోధుమలు, కందిపప్పు, బియ్యము, పెసలు, ఉలవలు, నల్ల నువ్వులు, శనగలు, అల్సందలు, అలాగే బొబ్బర్లు. ఈ రకంగా 9 రకాలైనటువంటి ధాన్యాలని కూడా ఒక చిన్న పరిమాణంలో తీసుకుని, కొలత రాత్రిపూట నానబెట్టండి. ఉదయం లేవంగానే శుభ్రంగా వాటన్నిటిని కడిగేసి ఆవుకు పెట్టండి. ముఖ్యంగా కందులు, మినుములు
వీటిని కలపడం వల్ల నవధాన్యాలలో ఏ ధాన్యానికి ఆ ధాన్యమే చాలా ప్రాశస్త్యం కలిగి ఉన్నాయి. ఇవి 2 కూడా అత్యంత ప్రధానమైనవి. బాగా పవర్‌ఫుల్ అయినవన్నమాట. ఈ ఆహార పదార్థాలు 2. అలాగే నల్ల నువ్వులు. ఇవి అత్యంత ప్రాధాన్యమైనవి కాబట్టి తప్పనిసరిగా ఇవి ఉండాలి. ఏదన్నా ఒకటి అరా దొరకలేదండి అంటే పర్వాలేదు గానీ, ఈ 3 వస్తువులు మటుకు తప్పనిసరిగా కలపండి ఆ ధాన్యంలో. కలిపి ఆవుకు పెట్టడం వల్ల చాలా వరకు ఈ గ్రహాలకి శాంతి జరిగినట్టే లెక్క. వీలైతే ప్రతిరోజు ఒకే ఆవుకు పెట్టండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ఒకటే ఆవుకి ప్రతిరోజు 9 రోజుల పాటు ఆహారం పెట్టినట్టయితే చాలా మంచిది. అలా కుదరలేకపోతే మీకు ఎప్పుడు ఏ ఆవు కుదిరితే ఆ ఆవుకు పెట్టండి. వీలైతే గో పొదుగు ఉంటుంది గదా! ఆ పొదుగుకి పూజ చేయండి. అది గోవు పొదుగు గనక పుష్టిగా ఉన్న గోవు పొదుగుకి పూజ చేసినట్లయితే కుటుంబం బావుంటుంది. ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. మనశ్శాంతి పెరుగుతుంది. అనేక విధాలుగా మీకు అభివృద్ధొస్తుంది. ఆహారం పెట్టాలి. గోపృష్ఠానికి పూజ చేయడం అనేది ప్రతి వాళ్ళు చెప్తారు. గోపూజ అంటే గోవు పృష్ఠభాగానికే పూజ. కానీ పొదుగుకి కూడా చెయ్యండి. చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ, గ్రహస్థితులు అనుకూలంగా కనపడట్లేదు. ఒక్కొక్కసారి ఇలాగే ఉంటాయి. ఒక్కొక్కసారి అసలు ఏ గ్రహము అనుకూలంగా ఉండదు. అలాటప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. గ్రహాలు వాటి పని అవి చేస్తున్నాయి. మన పని మనం చెయ్యాలి గదా! మన పనేమిటి? భగవంతుడిని శరణు వేడడం. భగవంతుడిని స్తోత్ర పారాయణలతో స్తుతించడము, పూజించడము ఇది మన బాధ్యత. మన పని మనం చేస్తే భగవంతుడాయన ఖచ్చితంగా మనశ్శాంతినిస్తాడు. ఫలితాలు తర్వాత ఇవ్వనివ్వండి, ఇవ్వకపోనివ్వండి పర్వాలేదు. ముందరైతే మనశ్శాంతొస్తుంది. అది 1000 కోట్లతో సమానం. అలాగే మారిన గ్రహస్థితుల రీత్యా శుక్రాచార్యుల వారి రాశిలోకొచ్చి బాగున్నారు. మళ్ళీ చంద్రుడు మనశ్శాంతినివ్వట్ల. వ్యయంలోకొచ్చారు. అయినప్పటికీ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ చెప్పిన పరిహారాలు భక్తిపూర్వకంగా చేసుకోండి. ఏ ఒక్కటైనా చేసుకోండి. అనేక రకాలుగా మీరు మనశ్శాంతి పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.